Hello everyone, welcome back to my channel. I am Pratyusha. You are watching Graceful Glory Girl. సో ఈరోజు మన వీడియో ఏంటంటే డార్క్ ఫ్యాన్సీ రెసిపీ. అవునండి, మీరు విన్నది నిజమే. డార్క్ ఫ్యాన్సీతోనే ఒక రెసిపీ చేయబోతున్నాను. చాలా ఈజీగా, సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. కిడ్స్ అయితే చాలా బాగా లైక్ చేస్తారు. సో ఇది ఎలా చేసుకోవాలో చూడబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో వితౌట్ ఎనీ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనకి డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్స్ కావాలండి. నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్స్. దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను పౌడర్ చేసుకోవడానికి. సో ఇలా బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఇంకా మనం దీనిలో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా గ్రైండ్ చేసుకుంటే ఇలా పౌడర్ లాగా అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇలా పౌడర్ అయిన దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాము. సో మీకు ఏవైతే అవైలబుల్గా ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోండి. నేను కాజు, బాదం, కిస్మిస్ వేశాను. సో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేదు అంటే 2 టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్ ఉంటుంది కదా, అది వేసుకోండి. నెక్స్ట్ ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అవ్వాలి. నెక్స్ట్ చాకో స్ప్రెడ్ యూస్ చేస్తున్నాను. హెర్సీది 2 టేబుల్ స్పూన్ చాకో స్ప్రెడ్ వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇది లేదు అంటే చాక్లెట్, డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా, అది మెల్ట్ చేసుకొని అది వేసుకోండి. నో ప్రాబ్లం, సేమ్ టేస్టే ఉంటుందన్నమాట రెండు. సో 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను చాకో స్ప్రెడ్ని. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. అది ఎంత బాగా మిక్స్ అయితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. సో ఆ కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలన్నమాట. అంటే మనం బాల్ కట్టుకునేలాగా ఉండాలి ఆ కన్సిస్టెన్సీ అనేది. సో ఇప్పుడు నేను బాల్ లాగా చేశాను కదా, మీరు ఏ షేప్లో అయినా మీకు ఏది నచ్చితే ఆ షేప్లో చేసుకోండి. సో ఇలా నేను చేశానన్నమాట, బాల్స్ లాగా, అంటే లడ్డూలాగా ఉంటాయి కదా అన్నట్టు ఇలా చేశాను. సో మీరు ఇంకా చాక్లెట్ మౌల్స్ ఉంటాయి కదా, దాంట్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట. టడన్, అవర్ చాక్లెట్ లడ్డు ఈజ్ రెడీ. డార్క్ ఫ్యాన్సీ లడ్డూస్ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. నార్మల్గానే డార్క్ ఫ్యాన్సీ అంటే ఎవరికి నచ్చదు, అందరికీ ఇష్టమే కదా. సో దాంట్లో ఇంకా చాకో స్ప్రెడ్, కండెన్స్డ్ మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసాము. సో చాలా సింపుల్ అండ్ అమేజింగ్గా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. మీ కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. సో ఒకసారి ట్రై చేయండి ఇంట్లో, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవి చేసుకున్నాక కొంచెం సేపు ఫ్రీజర్లో పెట్టుకోండి. అంటే ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం గట్టిగా అవుతాయి అన్నమాట, హార్డ్గా వస్తాయి. అప్పుడు మనం తింటుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అసలు ఒకటి తింటే ఇంకా చాలా చాలా తినాలనిపించేలాగా ఉందన్నమాట. ఆ టేస్ట్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ సూన్.